గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు పబ్బులకు 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు? అన్ని పత్రికలు మీరే సాక్ష్యం. సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా? ఏపీకి జలక ఏదో పెట్టే కదా, షాక్, జలక్ అన్నాడు, షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు. సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికీ ఇచ్చారు. బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు? మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు, బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బాయ్కాట్ చేస్తాము అని చెప్పి లీకులు ఇచ్చారు. మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగున పోయినావు? బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎప్పుడు కూడా అంతే. ఆయన గతంలో మీరు అసెంబ్లీ సాక్షి కూడా ఒకసారి మాట్లాడినరు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్కాట్ చేస్తున్నా, మనకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు, మేము బోం బీజేపీ మీటింగ్కు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను బాయ్కాట్ చేస్తున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్విటేషన్ రాగానే అందరికంటే ముందు, ఎవరు రాకముందే పరుగున పోయి మొదటి కుర్చీలో కూర్చున్నాడు పోయి. అంటే అసలు నువ్వు చెప్పేదానికి చేసేదానికైనా పొంతన ఉందా? ఊసర వెల్లులు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడతాయి. ఇంత స్పీడ్గా మాట మార్చరు. మధ్యాహ్నం బాయ్కాట్ అంటివి, రాత్రికి ఢిల్లీకి చేరుతీవి. పోనేమన్నా మారిందా? మారిందైతే ఏమీ లేదు.